నెల 12వ తేదీన కడప జిల్లా వాసి సీఎం రమేష్ నాయుడు అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారి సొంత జిల్లాకు వస్తున్నారు. ఎంపీ వస్తున్న సందర్భంగా బీజేపీ స్వాగతం పలుకుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా నుంచి అనకాపల్లిలో పోటీ చేసి 2 లక్షలకు పైగా మెజార్టీ సాధించడం హర్షించదగ్గ విషయానికి అన్నారు. కడప ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా ప్రొద్దుటూరుకు వెళ్లి అక్కడ నుంచి కోట్లదుర్తి గ్రామానికి చేరుకుంటారన్నారు. కడప పెద్ద దర్గా, దేవుని కడప సందర్శించి జిల్లా పర్యటన జరుగుతుందన్నారు. దాదాపుగా 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ పర్యటన విజయవంతం చేయాలని ఆయన కోరారు. కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి దాదాపు 2,90,000 పైచిలుకు ఓట్లతో దిగ్విజయాన్ని అందుకొని ఆయన సొంత గడ్డ కడప జిల్లాకు 12/7/2024 అనగా శుక్రవారం రోజు రావడం జరుగుతోంది. వారు వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. దాదాపు 10,000 మందితో స్వాగతం పలుకుతూ ర్యాలీగా ముందుగా కడప పెద్ద దర్గాను దర్శించుకొని తర్వాత దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తర్వాత మైదుకూరు, ప్రొద్దుటూరులో ప్రవేశించి అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా వారికి స్వాగతం పలకడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం విందు పోట్లదితిలో ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి కడప జిల్లా ప్రజలు మన జిల్లా ముద్దుబిడ్డ దిగ్విజయాన్ని అందుకొని ఇక్కడికి వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మన జిల్లా వాసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యునిగా మనకు మంచి చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటూ అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.